బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ బయటకొచ్చిన తర్వాత తనకి ఒక్కటే ఒక బెంగ, దిగులు ఉంది. కెరియర్ పరంగా, తనకున్న ఫేమ్, నేమ్ పరంగా ఎటువంటి చింత లేదు. కానీ కావ్యతో తన దగ్గర కాలేకపోతున్నాడన్న ఒకే ఒక బాధ తనని కృంగతీస్తోంది. అయితే ఈ క్రమంలో నిఖిల్ విషయంలో రంగంలోకి దిగిన తేజు ఇక ఎలాగైనా సరే కావ్య మనసు మార్చాలనుకుంది, మార్చింది కూడా. కావ్య, తేజు ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. అయితే ఇక తాజాగా వాళ్ళిద్దరూ కలిసి ఒక ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. ఆ సమయంలో వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ గురించి అంటే ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్‌షిప్ గురించి ఆహ్, ఒక ఛానెల్ వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టడం జరిగింది. దానిలో కావ్య, నిఖిల్ వచ్చారు. అటువైపు నుంచి కావ్య, తేజు వచ్చారు. అటువైపు నుంచి నిఖిల్, అమర్ వచ్చారనమాట. సో, కావ్య, తేజు ఎంత బెస్ట్ ఫ్రెండ్సో వాళ్ళ ఒక ఫ్రెండ్‌షిప్ అనేది వాళ్ళకి అర్థమైంది. అయితే అదే సమయంలో నిఖిల్, అమర్ ఎంత బెస్ట్ ఫ్రెండ్సో కూడా వాళ్ళు చూపించడం జరిగింది. ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే తేజు చెప్పిన ఒకే ఒక్క మాటతో కావ్య మనసు మార్చుకుందనమాట. అయితే కావ్య, నిఖిల్ క కా కావ్య, నిఖిల్ విడిపోయారు కదా! సో, నిఖిల్, అమర్ వచ్చి డాన్స్ వేస్తున్న సమయంలో తేజుని రమ్మన్నారు. ఎందుకంటే అమర్, తేజు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి. ఈ సమయంలో తేజు ఏం చేసిందంటే నిఖిల్ దగ్గరికి కావ్యని తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. మొదట కావ్య రాను అని చెప్పింది. కానీ తేజు బలవంతంగా నిఖిల్ విషయంలో కావ్య మనసు మార్చడానికి ప్రయత్నించి కావ్యని దగ్గరుండి తీసుకెళ్ళిందనమాట. సో, ఆ రకంగా గనక మనం చూసుకున్నట్టయితే నిఖిల్, కావ్య విషయంలో మా మన తేజు చాలా అద్భుతంగా తన మనసు మార్చిందని చెప్పొచ్చు. అంటే చెప్పగా చెప్పగా శత్రువులు మిత్రులవుతారు. ఇప్పుడు తేజు, అమర్ ఇద్దరు కూడా నిఖిల్‌కి, కావ్యకి బెస్ట్ ఫ్రెండ్స్ కదా! సో, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పనేది వస్తుంది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.